రైట్. How does Kavita matter? యా, ఒక్క నిమిషము రచన గారు, దయాకర్ గారు. ఇప్పుడు దొంగలు అన్నారు, క్యాబినెట్లో వాళ్ళు వాటాలు పంచుకునే దాంట్లో గొడవలు అయ్యి మాకు నోటీసులు ఇచ్చి డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. క్యాబినెట్ మొత్తం కొట్టుకు చేస్తున్నారు అవినీతి కోసం అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళలో అధికారపరమైన అధికారం కోసం తగాదాలు వచ్చినాయి, ఆ గొడవలు వచ్చినాయి, ఆ గొడవల వల్లనే ఇదంతా జరుగుతోంది అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు. మరోవైపు బొగ్గు సింగరేణిలో స్కామ్ జరుగుతోంది, అది మేము బయట పెట్టాం కాబట్టి మాకు నోటీసులు వస్తున్నాయి అంటున్నారు. నిజానికి వీటన్నిటికంటే ముందు బుక్ అయిన కేసు ఇది. మార్చి 2024లో ఎఫ్ఐఆర్ అయిన కేసు కదా. దానికి సింక్ చేస్తున్నారు కదా. బొగ్గు స్కామ్ని బయట పెట్టాం కాబట్టే ముఖ్యమంత్రి బావమరిది సూదిని సుజన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్స్ని మేము బయట పెట్టాం కాబట్టే మాకు నోటీసులు ఇచ్చి పిలుస్తున్నారని చెప్పి అనేది వీళ్ళిద్దరు ఆరోపణ, హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారు. కానీ అసలు కోల్ స్కామ్ బయటికి ఎప్పుడు వచ్చింది? ఒక మీడియా ఛానల్ ఒక మంత్రి గారి విషయంలోనో, ఒక ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారుల విషయంలోనో ఒక అసభ్యకరమైన కథనాన్ని ప్రసారం చేస్తే దాన్ని తప్పుపడుతూ మా ఎండి రాధాకృష్ణ గారు రాసిన వీకెండ్ కామెంట్, అలాగే కొత్త పలుకు దాంట్లో కోల్ స్కామ్ని ఆయన బయటికి తీసినారు. కోల్ స్కామ్లో వచ్చిన వ్యవహారము, దాంట్లో ఆ మీడియా ఛానల్కున్న సంబంధాలు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలని సంథింగ్ ఇది వచ్చింది. ఇందులో ఎక్కడా సుజన్ రెడ్డి ఇదేమీ లేదు. మరి అప్పుడు కదా కోల్ స్కామ్ విషయాలు బయటకు వచ్చింది. మేము దాన్ని బయట పెడితే మాకు నోటీసులు ఇస్తున్నారు అనడాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కావచ్చు, ఎమ్మెల్సీగా కావచ్చు, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు దీన్ని? అబ్బా, నీకు నాకు సింక్ అయింది, సగం పని అయిపోయేసినావు నాది. అంతేనా? అదే నాకు మెసేజ్ వచ్చింది, మిగతా బాబు నేను నాకు రాలేదు, నా ఓన్ థాట్ ఇది. నేను మొదటి నుంచి డిబేట్ చేస్తున్నాం కదా దాని. నీకు నాకు మైండ్ సింక్ అయిందంటే కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటే ఎంత కోపం ఎందుకు? ఆయన నాకేం కోపం లేదు నాయన. ఇప్పుడు ఇదుడు ఇగో 2023 నవంబర్ టెండర్ 1 VKOC 1 కొత్తగూడెం పాల్గొన్న బిడ్డర్లు 7 సంస్థలు. అందరికి సైట్ విజిట్ ఇచ్చింది. సైట్ విజిట్ సుప్రీంకోర్టు న్యూ గైడ్ లైన్స్ లో ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటే BHAలు, హాల్ ఇట్లాంటి అన్నిటి కూడా ఏ బిడ్డింగ్ వచ్చినా కూడా సైట్ విజిటింగ్ అనేది టెండర్ లేచిన వాళ్ళని చూపించాలని కంపల్సరీ చేసింది కొన్నిటికి. ఇది చెప్తా వినండిగా. అయితే ఇక్కడ కాంట్రాక్ట్ పొందిన సంస్థ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఉపేందర్ రెడ్డి గారి బిడ్డది. ఉపేందర్ రెడ్డి గారి అల్లుడు సృజన్ రెడ్డి.